దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం SSMB29. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి గరుడ అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ పాత్ర అభిమానులని ఆశ్చర్యపరిచేలా ఉంటుందట. మొదటి సగంలో హీరో పాత్రలో నెగిటివ్ షేడ్స్ కనిపిస్తే రెండో సగంలో పాజిటివ్ టర్న్ తీసుకుంటుందని సమాచారం. ఈ పాత్రే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలనుందని హాలీవుడ్ స్థాయిలో నిర్మాణం జరుగుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ నవలల స్ఫూర్తితో రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ కథని రాశారు. ఇది ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతోంది. సంగీత దర్శకుడు కీరవాణి ఈ ప్రాజెక్ట్ కి మరింత బలం తీసుకువస్తూ ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 50 కోట్ల భారీ వ్యయంతో ఒక అద్భుతమైన వారణాసి సెట్ ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ భారీ వారణాసి సెట్ లో మహేష్ బాబుపై కొన్ని కీలక సన్నివేశాలు, అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లని చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సెట్ నిర్మాణం సినిమాపై అంచనాలని మరింత పెంచుతోంది. రాజమౌళి సినిమాలో సెట్స్ యొక్క ప్రాముఖ్యత, వాటి ద్వారా వచ్చే విజువల్స్ గ్రాండియర్ అందరికీ తెలిసిందే. ఈ వారణాసి సెట్ కూడా అదే స్థాయిలో సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ పైన కూడా మేకర్స్ ఎక్కడ రాజీ పడడం లేదని తెలుస్తోంది. హాలీవుడ్ కి చెందిన కొన్ని టాప్ VFX కంపెనీలు SSMB29 సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం పని చేస్తున్నాయని, ఇందుకోసం కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నాయని సమాచారం. రాజమౌళి తన సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి సిరీస్, RRR వంటి చిత్రాలలో VFX నాణ్యత అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. SSMB29 కోసం కూడా అదే స్థాయిలో ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్ ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సినిమాలోని కథాంశం, పాత్రలు మరియు విజువల్ ట్రీట్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. SSMB29 భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలవడం ఖాయం. ఈ చిత్రాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తూ ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతూ ఉన్నారు. ఈ చిత్రం 2027లో విడుదల అయ్యే అవకాశం ఉంది. త్వరలో ఈ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.